హాయ్ ఫ్రెండ్స్, పదే పదే మన గురించి ఏదైతే అనుకుంటామో మనం అలాగే తయారవుతాం. మనతో మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది. దాని ఆధారంగానే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మన గురించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని అఫర్మేషన్ అంటారు. మనని మనం మార్చుకోవడానికి అఫర్మేషన్ ఒక అద్భుతమైన సాధనమని చెప్పాలి. మన మెదడుని నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ అఫర్మేషన్స్ జీవితాన్ని మార్చొచ్చు. సంతోషం అనేది బయట మనుషులు లేదా వాళ్ళు చేసే పనుల వల్ల రాదు. మన దగ్గర ఉండే వస్తువుల వల్ల కూడా రాదు. మనం చేసుకునే చిన్న చిన్న అలవాట్లు, జీవన విధానాల వల్లే ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. ఆనందానికి షార్ట్ కట్స్ లేవని, ప్రశాంతమైన జీవితానికి పునాదిని వేసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కోవచ్చని నిపుణులు అంటారు. ఏ విషయంలోనూ తృప్తి లేకపోవటం, అతిగా తినటం, అవసరం లేకపోయినా వస్తువులు పోగు చేసుకోవటం, ఇవన్నీ మనిషిని అసంతృప్తి వైపు నెట్టేస్తాయి. ఇంకా ఏదో కావాలనే మనస్తత్వాన్ని వదులుకోకపోతే ఆనందాన్ని అందుకోలేమనేది వారి మాట. ఈరోజు వీడియోలో చెప్పే ఈ విషయాల్ని 21 రోజుల పాటు ఆచరిస్తే కనుక మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీరు సంతోషంగా ఉంటారు. మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మీ ప్రవర్తనలో, యాటిట్యూడ్లో తప్పకుండా తేడా కనిపిస్తుంది. మీ లోపల గూడు కట్టుకుని ఉన్న నెగటివిటీ, డిప్రెషన్ చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే మీరు ఈరోజు డేట్ రాసి పెట్టుకోండి. అలాగే 21 రోజుల తర్వాత డేట్ కూడా రాసి పెట్టుకోండి. ఈ 21 రోజుల్లో ఏ మార్పులు వచ్చాయో గమనించండి. అలాగే ఈ వీడియోలో చెప్పేవన్నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆచరించండి. మీకు చెప్పబోయే విషయాల గురించి ప్రశాంతంగా ఆలోచించండి. వాటిని అనుభూతి చెందండి. జీవితంలో ముందుకు కొనసాగడానికి చేసే చాలా పనుల్లో కొన్ని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. అయితే ఆనందానికి సత్వర మార్గం అంటూ లేదు. కొన్నిసార్లు మన వ్యాపకాలే నిజానికి మనల్ని సంతోషంగా ఉంచుతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. వీటితో పాటు మన ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తాయి. దీనికి మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం చాలా అవసరం. మన చుట్టూ ఉన్నవారితో స్నేహభావంతో ఉండటం, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేవి నిజంగా మనిషిని సంతోషంగా ఉంచేలా చేస్తాయి. మరోవైపు జీవితంలోని సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించడం వైపు దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం. చుట్టూ ఉన్న క్షణాలు, సందర్భాల్ని ఆస్వాదించాలంటే ఒక వ్యక్తి లోపల నుంచి సంతోషంగా ఉండాలి. అంటే మిమ్మల్ని మీరు అంగీకరించటం, మిమ్మల్ని మీరు స్వీకరించటం, ఈ 2 విషయాలు తెలిసి ఉండాలి. మనందరం సంతోషంగా ఉండాలని అనుకుంటాం, అవునా? కానీ చాలామంది సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. సంతోషంగా ఉండాలంటే ఎన్నో వస్తువులు ఉండాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు అవన్నీ సంపాదించుకున్నా ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటే ఆ సంతోషపు భావనను అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. పదే పదే మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే సబ్కాన్షియస్ మైండ్ కొత్తగా తయారవుతుంది. మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది. అఫర్మేషన్స్ గురించి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ విషయాలే వెల్లడయ్యాయి. అఫర్మేషన్కి సంబంధించి మీరు ఎలాంటి సమాచారం తెలుసుకున్నా మీకు ఇదే సమాచారం లభిస్తుంది. అఫర్మేషన్ గురించి తెలుసుకునే కంటే ముందు 2-3 సార్లు సుదీర్ఘమైన శ్వాస తీసుకొని వదలండి. నేను స్వీకరిస్తున్న ప్రతి శ్వాస నా కాన్ఫిడెన్స్ని పెంచుతోంది. నా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలతో నాలోని ప్రతికూల భావనలన్నీ నెమ్మదిగా నాలో నుండి బయటికి వెళ్తున్నాయి. దీంతో నా మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతోంది. ఈరోజు నా జీవితంలో ఉన్నందుకు భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఆ దేవుని కృప వల్లనే నేను ఈరోజు జీవించి ఉన్నాను. నాకు కళ్ళున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కళ్ళతోనే కదా నేను ఇంత అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. ఇంత అందమైన ప్రకృతిని, ఇంత అందమైన విశ్వాన్ని, ఇంత అందమైన మనుషుల్ని నేను చూడగలుగుతున్నాను. నేను చక్కగా ఎక్కడికైనా వెళ్ళటానికి, రావటానికి అనుకూలంగా కాళ్ళు, చేతులు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అవయవ లోపాల కారణంగా ఈ ప్రపంచంలో నడవలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. నేను వికలాంగుల జాబితాలో లేకుండా చక్కగా నడిచే స్థితిలో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మనస్ఫూర్తిగా దేవుడికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నా జీవితంలో జరుగుతున్నవన్నీ నా మంచి కోసమే జరుగుతున్నాయి. ఈ రోజుకి నేను స్వాగతం పలుకుతున్నాను. నా జీవితంలో ఈ రోజును అత్యంత ముఖ్యమైన రోజుగా మలుచుకుంటాను. నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను. నేను కేవలం పాజిటివ్ విషయాలు మాత్రమే ఆలోచిస్తాను. ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. దాంతో రోజంతా ఎనర్జీతో ఉండగలను. నాలో చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. వాటిని నేను మంచి పనుల కోసమే ఉపయోగిస్తాను. నేను ఒక విజేతను. తెలుసో తెలియకో నాతో ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా వారిని నేను మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. నేను చాలా తెలివైన మనిషిని. ఏ పని చేసినా పూర్తి నమ్మకంతో
మనస్ఫూర్తిగా చేస్తాను. నేను శ్రమజీవిని. శ్రమ పడటం నాకు ఇష్టం. నేను ఏదైనా చేసి చూపించగలను. దేవుడు నిరంతరం నాతోనే ఉన్నాడు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూజిస్తాను. ఈరోజు తప్పకుండా నేను మంచి విషయాల గురించి చదువుతాను. మంచి విషయాల గురించే ఆలోచిస్తాను. మంచి విషయాలనే చూస్తాను. మంచి విషయాల గురించే వింటాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఎన్ని రకాల కష్టాలకైనా ఎదురుదేందుకు సిద్ధం. నా మనసు చాలా స్థిరంగా ఉంటుంది. నాలో చాలా శక్తి ఉంది. నా పని మీద నాకు ఎనలేని ప్రేమ ఉంది. నా జీవితం అంటే నాకు చాలా మక్కువ. అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నాకు చాలా నచ్చుతుంది. నన్ను నేను చాలా మోటివేట్ చేసుకుంటాను. ఇప్పటి వరకు నేను చేయలేని పనులు కూడా చేసేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను. ప్రతికూల పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. కోపంగా ఉండకుండా, టెన్షన్ పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నేను ప్రశాంతంగా, సంతోషంగా ఉండే వ్యక్తిని. అందరితో సంతోషంగా ఉండేందుకు ట్రై చేస్తాను. నా మొహం మీద నిరంతరం ఒక చిరునవ్వు వెల్లివిరుస్తూ ఉంటుంది. నా మొహం మీద వెలుగు రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. నా భవిష్యత్ చాలా ఉజ్వలంగా ఉండబోతోంది. రానున్న రోజుల్లో నేను ధనవంతుని కాబోతున్నాను. ప్రేమను, సంతోషాన్ని పంచుతాను. నా తప్పుల్ని నేను గుణపాఠం నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు నాకొక బహుమానమే. ఎందుకంటే ఈ భవిష్యత్తే నన్ను ఒక అందమైన జీవితం వైపు తీసుకెళ్తోంది. నాలో అందరినీ ఆకర్షించే గుణం ఉంది. అంతే నిజాయితీ కూడా ఉంది. నేను ఒక అయస్కాంతంలా మంచి విషయాలకి ఆకర్షించబడతాను. నేను చేస్తున్న పనులు సరైనవే అనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను చేయబోయే పనులకు విశ్వం నాకు సహకరిస్తుంది. నాకు నేను ప్రత్యేకత కలిగిన వ్యక్తిని. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత అననుకూలంగా ఉన్నా నేను పాజిటివ్గానే ఉంటాను. పాజిటివ్గానే ఆలోచిస్తాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సమాజంలో నేను గౌరవం కలిగిన వ్యక్తిని. అందరినీ గౌరవించే వ్యక్తిని. నా జీవితంలో నేను చాలా సాధించాలనుకుంటున్నాను. త్వరలోనే నా కలలు సాకారం కాబోతున్నాయి. ఇవన్నీ మనల్ని సంతోషంగా, రిఫ్రెష్గా ఉంచేందుకు సహాయపడతాయి. ఇవే కాకుండా ఒక వ్యక్తి నిజంగా ఏం కోరుకుంటున్నాడో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం వల్ల మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నా దృష్టంతా ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద, జరగబోయే విషయాల మీదే ఉంది. నేను పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నాను. పరిస్థితుల్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. ప్రపంచం మొత్తంలో నాలాంటి వ్యక్తి ఎవరూ లేరు. నేను సర్వశక్తులు కలిగిన వ్యక్తిని. ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోవాలి. మనస్సును సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డిప్రెషన్ అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ మీరు మెంటల్ హెల్త్ మీద దృష్టి పెడితే ఫిజికల్ హెల్త్ కూడా మీకు బాగా సహకరిస్తుంది. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేయటం వల్ల మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. రోజులో కొంత సమయం స్నేహితులతో నవ్వుతూ గడపడానికి ప్రయత్నించండి. ఇది ఎండార్ఫిన్ స్రావం స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ ఒత్తిడిని, ఆందోళనను కాస్త దూరం చేస్తుంది. ప్రేమించిన వ్యక్తులకు దగ్గరగా ఉండటం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. కొన్నిసార్లు ప్రియమైన వారితో అలా వాకింగ్కి వెళ్ళినా మంచిదే. ఇది ఈ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఇది 21 రోజుల ఛాలెంజ్. ప్రతిరోజు ఈ వీడియోలో చెప్పిన విషయాల్ని ప్రాక్టీస్ చేయండి. మీ అందరూ ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.